సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానం విచ్చేసిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం యానంలో పర్యటించారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానం విచ్చేసిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం యానంలో పర్యటించారు. వారికి యానంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్, యానం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయకం తదితరుల బృందం ఘనంగా స్వాగతం పలికి యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద మంత్రుల బృందం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సావిత్రినగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడారు. పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకార నాయకులు తమ సమస్యలను వివరించగా యానాం ఆక్వా రైతుల తరపున ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు తమ సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారిని నీతూ కుమారి, ఎన్ఎఫ్ డివిసిఈ డాక్టర్ ఎల్ఎన్ మూర్తి, తెలంగాణ ప్రతినిధి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. नमः गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमन् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रं शान्तिः ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम्. And Madam Sri Savitri-Ben Rupala, Now I request our regional administrator, Sri R. Muniswamy sir, to felicitate Jayashree Garu, Telangana State. Memento, it's okay. To felicitate Mrs. Neetu Kumari Prasad, IAS. Giant. Now I request R. Muniswamy sir to felicitate Dr. Ellen Murthy sir. Now I request sir to felicitate our regional administrator, Sri R. Muniswamy sir. కేంద్ర మంత్రివర్యులు ఎల్ మురుగన్ గారిని సత్కరిస్తున్నారు. మనందరి కలపాలి. దీని తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ద్వారా లబ్ధి పొందే మీనా గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఎల్ మురుగన్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా చిత్తా వెంకటేశ్వరి గారు, పరశోత్తం రూపాల గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు ఎల్ మురుగన్ గారిని సత్కరిస్తున్నారు. మనందరి కలపాలి.
దీని తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ద్వారా లబ్ధి పొందే మెంబర్స్ మీనా గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఎల్ మురుగన్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా చింతా వెంకటేశ్వరి గారు, పరశోత్తం రూపాల గారిని, అదేవిధంగా మిగతా మత్స్యకారి మనందరి కర్తవ్యాల మధ్యమా 457 మందికి ఒకరికి 4,500 చొప్పున మొత్తం 2,80,95,000 రూపాయల చెక్కును మంత్రి వర్గాలు అందిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గ్రీన్ అసిస్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్. కవి భూసరాజు, దోమ దుర్గాప్రసాద్, సంగాడి వెంకటేష్. ఒకళ్ళు వచ్చి తీసుకుంటారు మల్లాడి శ్రీను, అద్దరి కామేశ్వరరావు వచ్చి తీసుకోండి. రెస్పెక్టెడ్ శ్రీ పరశోత్తం శ్రీమతి సవిత్రాబేన్ రూపాల మేడం, రెస్పెక్టెడ్ Honorable Minister for State Fisheries and Animal Secretary Dr. L. Murugan sir, Shri Golapalli Srinivas Ashok sir, hearty welcome to Ms. Neetu Kumari Prasad, IAS Joint Secretary, Ministry of Fisheries, and Dr. L. N. Murthy sir, Chief Executive, National. हमारे विभाग की सारी योजनाओं का 100% अमल होना चाहिए. మన యూనియన్ టెరిటరీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని 100% అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయాలి అందరూ. सो हमारे सारी स्कीम के सारे बेनिफिशियरी हमारे सामने होने चाहिए. उसके बारे में स्थानीय प्रशासन के लोग योग्य कदम उठाएंगे. దీనికి సంబంధించి లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీరు ఎంతో ముందల అందరినీ కలుసుకొని 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలా చూడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. हमारे सामने जो भी प्रेजेंटेशन आए हैं, ओरल भी बोले हैं, राइटिंग में भी बोले हैं, और भी कहीं से हमें अभी भी कोई मिलेंगे तो मैं प्रेजेंटेशन ले लूंगा और इन सभी का कॉग्निजेंस लेते हुए इनको पॉलिसी में कैसे शामिल किया जाए इसके बारे में हम जरूर सोचेंगे. तो उनकी योजनाएं भी पहुंचेगी. ఇక్కడ యానంకి కేంద్ర సర్కార్ నుంచి మొదటిసారి ఒక మంత్రి వచ్చారని చెప్పి మీ ద్వారా విన్నాను. ఎంతో ఆనందంగా ఉంది. భారత సర్కార్ మోడీ తరఫున ఒక మంత్రిగా నేను ఇక్కడికి వచ్చాను. భారత సర్కార్ ఇచ్చే అన్ని స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము చూసుకుంటాము. మీరు ఇలా స్వాగతించినందుకు ఎంతో ధన్యవాదాలు. आप सबको ये जान के खुशी होगी कि पुडुचेरी में ये मेरा चौथा कार्यक्रम है. పుదుచ్చేరిలో ఇది 4వ ప్రోగ్రామ్ నాది. मैं वेस्ट कोस्ट में भी आया, ईस्ट कोस्ट में भी आया. ऐसा एक ही राज्य है. నేను అటు దక్షిణ దిక్కున వచ్చాను, తూర్పు దిక్కున వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఒకే పుదుచ్చేరి అయినా ఇది 4వ విడత నాది. सो यहाँ हमारे एक्वा फार्मर्स के प्रतिनिधि ने, फिशरमैन के प्रतिनिधि ने, और भी 1-2 लोग बोलना चाह रहे हैं. और सभी को सुन के 2-3 चीज़ें हमारे संज्ञान में आ रही हैं. एक यहाँ ड्रेजिंग का समस्या है, जिसके कारण यहाँ के फिशरमैनों को यहाँ नज़दीक में फिशिंग करने से दिक्कत हो रही है और आगे जाना पड़ रहा है. ఇక్కడ
బోట్ అసోసియేషన్ వాళ్ళు, ఆక్వాకల్చర్ అసోసియేషన్ వాళ్ళు, మీరందరూ చెప్పినవన్నీ విన్నాను నేను. ఇక్కడ దగ్గరలో ఉన్న డ్రెడ్జింగ్ ప్రాబ్లము, దానివల్ల మీరు ఎంతో దూరం వెళ్ళి ఫిషింగ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని నేను నోట్ చేసుకున్నాను. और कुछ इनका कंपैरिजन आंध्र के साथ हो रहा है. जो आंध्र में फैसिलिटी मिल रही है वो आपको नहीं मिल रही है. ఆంధ్రాలో కొన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, అవి ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి మీరు చెప్పినవన్నీ కూడా నేను అవగాహన చేసుకున్నాను. मगर आप कुछ बातें ऐसी भी होगी जो आपको मिलती होगी वो आंध्र वाले को नहीं मिलती होगी. కొన్ని అలాంటివి ఉండొచ్చు, కొన్ని మీకు ఎక్కువ బెనిఫిట్స్ అందుతూ ఉండొచ్చు, వాళ్ళకి అందకపోతూ ఉండొచ్చు. सो ये सभी चीज़ों का मैं कॉग्निजेंस लूँगा. जैसे ओएनजीसी के बारे में कुछ आपकी ओर से शिकायतें आई है, ఈ అన్నింటినీ నేను నోట్ చేసుకున్నాను. ఓఎన్జీసీ నుంచి మీరు చెప్పిన కంప్లైంట్ కూడా నేను నోట్ చేస్తున్నాను, అది కూడా నేను చదివిస్తాను, ఏంటి ప్రాబ్లం నేను తెలుసుకుంటాను. देने के लिए यहाँ खड़ा हुआ हूँ क्योंकि हमारे मुर्गन साहब ने, हमारे जॉइंट सेक्रेटरी ने और हमारे विधायक महोदय ने कई बातें आपके सामने रख दी हैं, तो मैं उनका पुनरुच्चार करना नहीं चाहता हूँ. మన మంత్రి గారైన మురుగన్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆల్రెడీ మాట్లాడారు, అవి మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. मगर मैं ये आपको बताना चाहता हूँ कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मछुआरे समाज को, हमारे कोस्टल इलाके को और हमारे फिशरीज इंडस्ट्रीज को, हमारे फिशरीज व्यवसाय को पहचानते हुए इनके लिए स्वतंत्र मंत्रालय बनाया है. ప్రధానమంత్రి మోడీ గారు మన మత్స్యకారులకు ఎంత ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉంది, దానివల్ల ఎంత ఆర్థిక వ్యవస్థ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకొని 2019లో సపరేట్ మంత్రాలయం ఒకటి ఏర్పాటు చేశారు మత్స్యశాఖకి. 3 करोड़ लोग इस व्यवसाय के साथ सीधे सीधे जुड़े हैं. 3 కోట్ల మంది ఈ దీంట్లో ఉన్నారు అని చెప్పేసి తెలుసుకొని మీ అందరి సహకారం కోసం మోడీ గారు ఈ కొత్త మంత్రాలయాన్ని ఓపెన్ చేశారు. और लाखों लोगों को प्रत्यक्ष रूप से इसके रोजगार मिल रहा है. మామూలుగా మన अभी मैं यहाँ पुडुचेरी के प्रशासन के अधिकारियों को बताना चाहता हूँ कि अब प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अपनी सारी योजनाओं को 100% लागू करने के कार्यक्रम को आगाह किया है. నేను ఇక్కడ పుదుచ్చేరి లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి చెప్తున్నాను, మోడీ గారు 100% సాచురేషన్ బేస్ మీద అందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు, మీరు ఆ సహకారం చేయాలని చెప్పేసి చెప్తున్నాను. और उन्होंने इसके लिए विकसित भारत संकल्प यात्रा के रूप में पूरे देश में रथ यात्रा निकाला है. దానికి అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని అందరికీ తెలియాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రతి విలేజ్ లోకి రథ యాత్ర ద్వారా అన్ని స్కీమ్స్ గురించి విషయాలన్నీ చెప్తున్నారు. योजना है उनके कितने लाभार्थियों को इनका लाभ प्राप्त हुआ, ద్వారా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, దానివల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంతవరకు ఎవరెవరు బెనిఫిట్స్ తీసుకోలేదు వాళ్ళకి తెలియచెప్తే వాళ్ళు మళ్ళీ ఆ స్కీమ్ దగ్గరికి వెళ్ళి అధికారుల నుంచి కనుక్కొని ఆ స్కీమ్ पहुंचाने के फॉर्म भी उसी यात्रा के दौरान ही भरा देने हैं. ఈ యాత్రలో ఎవరికైతే ఇంకా ఆ స్కీమ్ గురించి లాభం అందలేదో వాళ్ళు అక్కడే ఫామ్ నింపుకొని వాళ్ళకి కావాల్సిన ఏ స్కీమ్ నుంచి కావాల్సిన లాభాలన్నీ పొందవచ్చు అక్కడే. ऐसे ही मैं भी आपसे अनुरोध करता हूं कि जैसे हमारा किसान Honorable Minister of State Shri L. Murugan ji, Honorable MLA Yanam Shri Srinivas Ashok ji, Regional Administrator Manu Swami ji, NLTV C. Murthy ji, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు మన కోస్టల్లో 9 స్టేట్స్ ఉన్నాయి, 4 యూటీ ఉన్నాయి. మొత్తం కలిపి ఇండియాలో 8,000 కంటే కూడా పెద్దది కోస్ట్ లైన్ ఉంది. అక్కడ అంటే ఇది మనకు మోర్ దాన్ 3 కోట్లు ఫిషర్మెన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అంటే నివసించి వాళ్ళ లైవ్లీహుడ్ని ఫాలో చేస్తారు. అట్లాంటివి ఫిషర్మెన్ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని సమాధానం ఇవ్వడానికి మన ఆనరబుల్ మినిస్టర్స్ ఇక్కడ వచ్చారు, మీ అందరి మధ్యలో వచ్చారు. సో మీ సమస్యలన్నీ సార్ ముందుకి పెట్టాలి. ఇవేమేమంటే ఇది మీకు మీ స్కీమ్స్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో చాలా మంచి మంచి స్కీమ్స్ వచ్చాయి. చాలా అంటే ఇది మీకు అది
ఏదైనా లైవ్లీహుడ్లో వచ్చే కియాస్ కానీ బండి కానీ ఐస్ ప్లాంట్ కానీ అట్లాగే బోట్స్ కానీ అన్ని రకాలుగా మీకు సదుపయోగం జరుగుతుంది. స్కీమ్లో ఏదైనా మనం ఈ స్కీమ్లో ఇంకా ఎక్స్ట్రా చేయాలంటే మీరు మినిస్టర్ గారి దృష్టిలో తీసుకువస్తే ఖచ్చితంగా అది పాలసీ రూపంలో కూడా అది జరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీ అందరి మధ్యలో ఈ స్కీమ్లో ఏమేమి లాభాలు ఉన్నాయి, దాన్ని మీరు ఏ విధంగా ఎక్కువ సదుపయోగించగలుగుతారు, అది కూడా మినిస్టర్ గారు మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రజలందరికీ చెప్తూ ఉంటున్నారు. 3 అంటే ఇది మనకు కేసీసీ స్కీమ్స్లో కూడా చాలా బెనిఫిట్స్. ఈ ప్రీ సాగర్ పరిక్రమ క్యాంప్లో ప్రజల దగ్గర వెళ్ళి, ఫిషర్మెన్ దగ్గర వెళ్ళి, బ్యాంక్స్ వాళ్ళతో అనుబంధం చేసి ఆ కార్డ్స్ కూడా మనం అందరికీ చాలా సాచురేషన్ మోడ్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అందరు చాలా బాగా సదుపయోగించాలి. అట్లాగే సాగర్ పరిక్రమ భాగంలో మనం అంటే మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్ గారు మంత్రి గారితో ఈ పథకం యొక్క ఉపయోగం, ఇంకా ఏవైనా పథకాల అమలులో ఏమైనా మార్పులు కావాల్సినా కూడా వారితో మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. దానికి అందులో భాగంగా ముందుగా మేడం గారు చెప్పినట్లుగా నో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అలంకరించిన మన హానరబుల్ ఫిషరీస్ మినిస్టర్ రూపాల గారికి మరియు మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన వారం మన దగ్గరికి వచ్చి మన సమస్యలన్నీ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసిన మన ఎల్ మురుగన్ గారికి కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన నీతి కుమార్ మేడం అంటే ఎవరికి కూడా గుడి మన ఈస్ట్ గోదావరి కలెక్టర్గా కూడా పనిచేసి సుమారు 3 సంవత్సరాలు మన భౌగోళికంగా యానం అనేది వేరుగా పాండిచేరికి దగ్గరగా ఉన్న మనం ఆంధ్రాలో ఉంటున్నాం, ఈస్ట్ గోదావరిలో ఉంటున్నాం. మత్స్యకారులు ఉన్న అందరి ఇబ్బందులు మేడంకి రావడం కూడా చాలా మంచి ఉద్దేశం. అంతేవిధంగా ఇక్కడికి గారికి అదేవిధంగా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత గుర్తుపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే యానం విషయంలో మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఎంతో డబ్బులు పడి సగం మంది సగానికి ఇచ్చి, లేకపోతే దేనికో ఇచ్చి దేనికో రకంగా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి మీ అకౌంట్లో పడిన డబ్బు ఎవరికి ఇవ్వక లేకుండా మీ అందరికీ చేరే విధంగా మేము ఎప్పుడు కూడా ఒకసారంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూర్చొని మాట్లాడుకున్న ఈ హార్బర్ కూడా సెంట్రల్ నుంచి మనకి ఇచ్చిన ఇదే. దాన్ని సుమారు నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. నేను వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ గ్రామస్తులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని అడిగిన వెంటనే సుమారు 2 సంవత్సరాల తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి స్కీమ్ అవనివ్వండి, సెంట్రల్ నుంచి మత్స్యకారులకు అనేక స్కీమ్స్ ఉన్నాయి, కానీ మన పాండిచేరిలో ఇంప్లిమెంట్ అయ్యేవి అతి తక్కువ. ఆయన కనుక్కోవాలనుకున్నది ఏంటి అంటే ప్రతి స్కీము కూడా మనం యానంలో లబ్ధిదారులకు అందుతుందా లేదా అని. మనం మురుగన్ మంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడికి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మత్స్యకారులు ఎవరికి లేవని చెప్పారు. నిజంగా ఈరోజు ఆయన వచ్చి వెళ్ళారో లేదో, ఈరోజు మనం ఇక్కడ లబ్ధిదారులకి మన కేబినెట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కార్డు క్రియేట్ చేసి ఇవ్వడం అంటే నిజంగా మా వరకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి విధంగా నిజంగా యానం అంటే ఇంత చొరవ తీసుకుని యానంలో ఏమేమి లబ్ధిదారులు చేస్తున్నాయా లేదా అని తెలుసుకుని మా వరకు ఎంత కష్టపడి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పినందుకు, వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడ